సీనియర్ డాక్టర్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పేదల పరిస్థితి ఏం బాగాలేదు. వాళ్ళని చూసి నా గుండె తరుక్కుపోయింది. మెడికల్ ఫీజు కట్టకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోరట. అలాంటప్పుడు మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు? ఈ మెడికల్ ఫీజు తగ్గించే వరకు మనం సమ్మె చేద్దాం. ఏమంటారు? We will do it. What do you say? అవును చేద్దాం. మీరేమంటారు? Yes, we will do it. మెడికల్ ఫీజ్, మెడికల్ ఫీజ్, మెడికల్ ఫీజ్, మెడికల్ ఫీజ్. లేకండి 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 లేకండి. అమ్మమ్మమ్మమ్మా అన్న ప్యానాలు పోసే డాక్టర్లు ప్యానాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారంటే ప్రభుత్వ విధానాలు ఎంతకు దిగజారిపోయే చూడండి. చూడండి, ఒకవైపు ప్రైవేట్ కాలేజీలు పెట్టించి సీట్లు అమ్ముకుతూ అవ్వద్దు అంటారు. అది నేరమేనా? అవ్వా అవ్వా, అది నేరమేనా? ముమ్మటికి కాదు, ముమ్మటికి నేరం కాదు. అమ్మమ్మమ్మమ్మమ్మ పాపం ఎన్నాళ్ళ నుంచి సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం నెక్క చేయలేదంటే ఇది గుడ్డి ప్రభుత్వం అవునా కాదని అడుగుతున్నాను. ఇది పేదల ప్రభుత్వం కాదు, ఉన్నోళ్ళ ప్రభుత్వం. అందుకే అన్ని ప్రైవేట్ పరం చేసేసుకుని అమ్మేసుకుంటున్నారు. మీరంతా ఇలాగే వల్లకుంటే రేపొద్దున మనం తాగే నీటిని, పీల్చే గాలిని, తొంగునే మంచాన్ని అన్ని ప్రైవేట్ పరం చేసుకుని అమ్ముకొని తినేస్తారు. వీళ్ళు జమ్మలు అడిపోను పేదలు తెగ సావా వీళ్ళతో తెగ. రాజేశ్వరి, ఇదిగో మీ న్యాయమైన కోరికలు తీరాలంటే ఈ ప్రభుత్వం గద్దె దిగాల. మీ న్యాయమైన కోరికలు తీరే వరకు నాను కూడా ఈ సమ్మెలో పాల్గొంటాను, అంతే. ఆపోజిషన్ లీడర్ అప్పారావు గారు ఆ జూనియర్ డాక్టర్ల సమ్మెను సమర్థిస్తాడా? అక్కి రాజ్యం పోస్తాడా? మెడికల్ ఫీజులు వసూలు చేస్తే వాళ్ళ సొమ్మేదో పోతున్నట్టు ఆ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తారంటే? గాంధీ మహాత్ముడి దేశంలో పుట్టి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి మనలాంటి వారికి మంచి పని చేశాడు గాని సమ్మెలు సత్యాగ్రహాలు నేర్పి జనాన్ని పాడు చేశాడయా. అవును సార్. ఈ సమస్యలన్నీ చూస్తూ కూర్చుంటే మనం కూడా తెల్లవాళ్ళలాగా తెల్ల మొహాలు వేసుకుని వెళ్ళిపోవాలి. వద్దు, మనం వాళ్ళలా వెళ్ళొద్దు. ఈ సమ్మె ఇంతటితో ఆగిపోవాలి. చదువులు మానేసి సమ్మె చేస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులకు నోటీసులు పంపించండి. స్వర్ణ, ఏంటి ఇది? ఏంటమ్మా? చిన్నప్పుడు నా మార్కులు చూడమ్మా 100కి 100 వచ్చాయంటే ఈ 2 కళ్ళను 1000 కళ్ళు చేసుకొని చూసాను. నీ కూతురు చదువులో సరస్వతిని అందరూ అంటుంటే ఆ సరస్వతే నా కడుపును పుట్టిందని మురిసిపోయాను కదే. సిరంజి పట్టి డాక్టర్ అవుతామనుకున్నాను కానీ ఉద్యమాలు చేసే నాయకురాలు అవుతావు అనుకోలేదే. ఈ నోటీస్ ఏంటో తెలుసా? ఏంటి? నువ్వే ఉద్యమాలు గనక మానేయకపోతే నిన్ను సస్పెండ్ చేస్తామని పంపించారు. మనిషికి జబ్బు చేస్తే సిరంజి పట్టుకోవాలి, కానీ ఈ వ్యవస్థకి జబ్బు చేసిందమ్మా. ఎస్, అందుకే దాన్ని పోగొట్టడం కోసమే మేము ఉద్యమం చేస్తున్నాం. పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం, పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం, ఛార్జీలు. What are you doing? వదలండి. ఏంటి ఏంటి మీరు చేసేది? డ్యూటీ, మా డ్యూటీ మేము చేస్తున్నాం. యు ఆర్ డూయింగ్ దిస్ యాజిటేషన్. yes. ఏంటే మీరు చేసే సమ్మె? అసలు 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 మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? సమ్మె. సమ్మె? ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరు ఇక్కడ సమ్మె చేస్తున్నారా? చూడు, సమ్మె చట్టరీత్యా నేరం. అసలు ఈ సమ్మె ఎందుకు చేస్తున్నావో తెలుసా? యూజర్ ఛార్జీలు పెట్టి పేదలకు ఉచిత వైద్యాన్ని గవర్నమెంట్ దూరం చేసింది. అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు? అన్ని ప్రైవేట్ పరం చేసుకోండి, పీడ విరగడైపోద్ది. మీరు కాలేజ్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కాలేజ్ నుంచి బయట అడుగు పెట్టే వరకు ప్రభుత్వం మీ మీద ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? లాక్స్ ఆఫ్ రూపీస్. గవర్నమెంట్ మా చదువుల కోసం డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి? ఇది ప్రజల డబ్బు, అందుకే ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాం. డాక్టర్లంటే ఎవరు? రోగుల పాలిటి దేవుళ్ళు. అలాంటి డాక్టర్లే సమ్మె చేస్తే ఆసుపత్రుల్లో రోగులు ఎన్ని ఇబ్బందులు పాలవుతారో మీరు ఆలోచించారా? మీరు మానవత్వాన్ని గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది. కనుక మీరు మానవత్వం గురించి మాట్లాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు స్టాప్ దిస్ స్ట్రైక్. మీరు మమ్మల్ని చంపినా సరే మేము ఈ సమ్మె ఆపం. జూనియర్ డాక్టర్ల సమ్మె, జూనియర్ డాక్టర్ల సమ్మె, జూనియర్ డాక్టర్ల సమ్మె. మంత్రి గారు, మంత్రి గారు, ముందు రోడ్డు క్లీన్ చేయండి. ముందు క్లీన్ చేయండి. ముందు మంత్రి గారిని మా ముందుకు రమ్మనండి. ఈ దేశంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సమ్మె చేయొచ్చు గాని వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు సమ్మె చేయడం సమాజానికి శ్రేయస్కరం కాదు. ఎవరి మాటలో విని ఎవరు రెచ్చగొడితేనో ఆవేశపడిపోయి బంగారం లాంటి మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఇప్పటికైనా మా డిమాండ్స్ నెరవేరుస్తారా లేదా?
మిస్టర్ దివ్య సింగ్ ఎస్ సార్ ఓకే సార్. మంత్రి గారు ఇప్పుడే ఇక్కడే చెప్తున్నాను, మీరు మాకు సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు. ఎలా వెళతారో మేము చూస్తాం. మిస్టర్ సబ్ ఇన్స్పెక్టర్, Yes, sir. టేక్ హర్ ఇంటూ కస్టడీ. నన్ను లేపండి. వదలండి. లేవండి. Come on, constables, clear the room.